రైతులందరికీ నమస్కారం. ఈరోజు కొణిజర్ల గ్రామం ఎన్టీఆర్ జిల్లాకు రావడం జరిగింది. మరి కర్ణాటి సత్యం గారు అనే రైతు మరి గతంలో ఒక ఎకరం వరకు లక్ష్మీ 54 ఇత్తనం వేయడం జరిగింది. మరి పోయిన సంవత్సరం బాగుందని చెప్పేసి ఈ సంవత్సరం 3 ఎకరాల చిల్లర లక్ష్మీ 54 అనే ఇత్తనం వేయడం జరిగింది. ఇప్పుడు గతంలో వేసిన దాని మీద ఇంకా పెచ్చుగా కాసింది. నల్లి, వైరస్, బొబ్బ మిగతా విత్తనాలను పోల్చుకొని చూస్తే ఈరోజు అద్భుతంగా కాయడం జరిగింది. నల్లి కానీ వైరస్ కానీ లేదని చెప్తున్నారు రైతులు. మరి రైతుల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే రైతు మంచిగా కాస్తే రైతు కుటుంబం బాగుంటుందనే దృక్పథంతో ఒక మంచి ఇత్తనాన్ని ఎప్పుడు కూడా మేము మా యొక్క లక్ష్మీ గణేష్ స్వీట్స్ ద్వారా ఓ మంచి ఇత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సత్యం గారు చెప్తున్నారు కాయ సైజులో పొడుగు కానీ బారు ఉందండి, జంపు ఉంది, కాయ బాగుందండి, నీట్గా ఉందండి. నల్లి కానీ వైరస్ కానీ నల్లి వైరస్ ఏం లేదండి. నల్లి వైరస్ బొబ్బ కూడా తట్టుకుందని చెప్పి రైతు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అయితే హైట్ విషయానికి వస్తే కూడా 4 ఫీట్ల పైన కూడా వస్తుంది. చూడండి అన్న, నమస్తే. మీ పేరు అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు గంగయ్య గారు. ఇప్పుడు మీరు సత్యం గారి తోట చూస్తానికి వచ్చిళ్ళు. మరి మీరు వేసిన మీ పొలంలో వేసినటువంటి మిర్చి కానీ ఇప్పుడు ఈ పొలంలో వేసిన మిర్చి కానీ ఎట్లుంది మీరు రైతులకు తెలియజేయండి. ఇది బాగుందండి. వచ్చింది లక్ష్మీ 54 బాగుందండి. మేమే తోటలు వేసినాం, మేము రైతులు అండి. ఇలాంటి తోటలో మాకు కూడా మంచి కుశాలుగా ఉందండి. ఈ తోటను చూసేకి ముందు కూడా మేము పెట్టాలని అభిమానంతో ఉన్నామండి. ఖచ్చితంగా రైతులు ధైర్యం చేసుకోవచ్చుగా. మీరు వేసిన దానికంటే ఇప్పుడు మీకు ఇది అదే పక్క అదే మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు మేము అడిగేది అట్లా దాన్ని చెడు చేయాలని కాదు కానీ ఇప్పుడు అర్థమైతే ఏంటంటే పక్క కొండి ఒక రోగం అంటుకుంది అనుకోండి, అంటుకోలేదంటే తట్టుకునే శక్తి ఉంది కాబట్టి చారు మిగులుగా ఉందండి. అది చూడు బ్రహ్మాండంగా ఉంది, జంపు ఉంది, కాయ 100% 30 క్వింటాలు దాటుతుందని ధైర్యం చెప్తాను. 30 గంటలు అవలేలా దాటుతుంది. వారం ఆగాల తెల్లగా పొలంతా కాబోయిపోవాలి. మనం చూసిన తేడా లేదు మరి ఒక టిప్ అయిపోయింది, అదే రెండో టిప్ అసలు అదే కాపు పైదే కాపు మళ్ళీ అదే అబ్బాయి అంతా కాయ